of my heart for sparing your valuable time and coming. Your shouts say that you have really enjoyed the dance, isn't it? Why don't you clap for her then? Sagarika and group from 7th A1 to come forward and perform on Gobiyalo Gobiyalo. పూలా పండుకుందో రథముకు వేసుకుంట ఏడుగురి నాగలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Thank you. Jai Hind. Jai Hind. Jai Hind. Give me blood. Give me blood. And I'll give you freedom. Give me blood. And I'll give you freedom. Hope you all have understood why I am repeating all.
ఇన్వైట్ చేసినందుకు ముందుగా పాఠశాల హెచ్ఎం వనజ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారికి, అలాగే బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం లక్ష్మణరసాయి గారికి, రహమద్ హెచ్ఎం గారికి, మా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ గారికి, అలాగే పాఠశాల పీఈటీ గారు, అలాగే వివిధ సబ్జెక్టులు బోధించే టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మా చేతన్ అండ్ K6 రిపోర్టర్ వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుతూ, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా హుషారుగా, అత్యంత హుషారుగా, శ్రద్ధతో, ఆసక్తితో ఇచ్చేసిన పిల్లలందరికీ కృతజ్ఞత తెలుపుతూ, చాలా బాగా రెడీ వచ్చిన 10th క్లాస్ అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో యాన్యువల్ డే అయినా సరే మనం పాఠశాలలో నిర్వహించుకుంటాం అంటే మనలోనే చిన్న ఉన్నప్పుడు ఒక తెలియని ఉత్సాహం అని వస్తుంది. అది మీలో నేను ఈరోజు చూస్తున్నాను. పిల్లలకు కూడా ఒక అంటే పాఠశాలలో మనం రోజు బోధించే పాఠాల కంటే ఒక రోజు గ్రాండ్గా కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు ఆ రోజు ఉండే అడవిడి చాలా ఆనందాన్ని ఇస్తుంది మనందరికీ కూడా. ఆ ఆనందం ప్రతి ఒక్కరి పిల్లల్లో కనబడుతుంది. ఈ కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేషన్ చేసేసి ఇప్పుడు నేను చూశాను, ఒక్కొక్క విద్యార్థిని కూడా చాలా బాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. ఇండివిజువల్గా చూసుకున్న, గ్రూప్ పర్ఫార్మెన్స్గా చూసిన ఈ స్కూల్లో నేను గమనించింది ఏంటంటే, వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అకాడమిక్స్ పైనే మనం దృష్టి పెడతాము. అలాగే కాకుండా కరికులం మీదే మనం దృష్టి పెట్టేసి చూస్తుంటాము. ఈ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, డ్యాన్సు, కరాటే, ఇప్పుడు తైక్వాండో చేసిన అమ్మాయిలు, అలాగే స్పోర్ట్స్, ఇవేవి కూడా మనం కొన్ని స్కూళ్ళల్లో మనం ప్రాధాన్యత ఇవ్వము. ఎందుకంటే కొన్ని స్కూళ్ళకు మనకు సరిపోయే గ్రౌండ్ కూడా మనకి ఎక్కడ దొరకదు. ఇక్కడ ఆ గ్రౌండ్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే టీచర్స్, మిమ్మల్ని ఆ విధంగా ఆ టీచర్లను కూడా ఎంకరేజ్ చేసేస్తూ పిల్లల్ని కూడా ఆ విధంగా తీసుకెళ్తున్న మీ తల్లిదండ్రులు అందరి సహకారం ఉండడం వల్లనే మీరు ఈరోజు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా చేసిన పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉన్న నా ఒక్కనికే కాదు, మీరు అర్బన్ డే రోజు మేము నిర్వహించుకున్న కార్యక్రమంలో కూడా మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అనేది మన ఆర్మూర్ టౌన్ అనేది మొత్తం కూడా చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకు కాల్ చేసి కూడా చెప్పారు, చాలామంది పిల్లలు చాలా బాగా చేశారు సార్ అని చెప్పేసి అన్నారు. ఆ క్రెడిట్ ఎస్పెషల్లీ గో టు వనజ గారు అండ్ టీమ్. అది నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు మీ పిల్లల్ని పంపించినందుకు. అందుకే మేము ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి పార్టిసిపేషన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్టూడెంట్కి కూడా మేము ఒక చిన్న జ్ఞాపకం మా మున్సిపాలిటీ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. ఈ వేదిక నుంచి ఆ రోజు మాట్లాడడం జరగలేదు కాబట్టి ఈ వేదికపై నుంచి నేను మరొకసారి కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్కు అంటే హెచ్ఎం గారికి అండ్ మిగతా టీచర్స్ అందరికీ, పిల్లలందరినీ ఆ రోజు ఆ విధంగా పర్ఫార్మెన్స్కు రెడీ చేసిన అంటే ఒక్కొక్క థీమ్ వారీగా ప్రిపేర్ చేసిన టీచర్స్ అందరికీ కూడా ఈ సభా వేదిక నుంచి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్లో ఇంకా ఈ స్కూల్ నుంచి కూడా అందివ్వాలి. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నేను ఇందాక నాకు వనజ గారితో నేను 1.5 ఇయర్ అవుతుంది నేను ట్రావెల్ చేస్తున్నాను. స్కూల్లో మిడ్ డే మీల్స్ అయినా సరే వేరే కార్యక్రమాలకు కూడా నేను ప్రతిసారి విజిట్ చేస్తుంటాను కాబట్టి తనతో కొంచెం మనకు టీచర్లతోటి మాకున్న సాన్నిహిత్యం అనేది కూడా పెరిగింది. ఈ పెరగడానికి కారణం గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. నిజానికి అంటే మా అడ్మినిస్ట్రేషన్లో మేమే బిజీగా ఉంటాము. నిజానికి పాఠశాలలో విద్యార్థులతోటి మమ్మల్ని కూడా మమేకం చేస్తూ మిమ్మల్ని ప్రతి సందర్భంలో కూడా మీతో ఒక అసోసియేషన్ని మేము పెంచుకోవడం అనేది చాలా ఆనందం ఉంది. ఎందుకంటే అందరం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఎప్పుడు కూడా విద్యార్థులతో మమేకం కావడం అనేది మాకు నిజానికి చాలా ఆనందం ఇస్తుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఇప్పుడు గంటన్నరనో మేము అన్నీ కూడా మర్చిపోయి చేస్తున్నామంటే అదంతా కూడా మీ ప్రదర్శనని ఇక్కడ మేము చూసింది. మీరందరూ కూడా ఇలాంటి టీచర్స్ ఉన్నందుకు మీరందరూ కూడా గర్వపడాలి. ఈ పాఠశాలలో చదువుకున్న తనకు ఉంది, ఇప్పుడు తను ఇక్కడనే స్టూడెంట్గా చదువుకుందని చెప్పారు వనజ గారు. సో తనకు అంటే ఒక అదృష్టం. నిజానికి మనం చదువుకున్న దగ్గరనే పనిచేయడం అనేది చాలా తక్కువ మందికి అదృష్టం వస్తుంది. తనకు వచ్చిన ఆ అదృష్టాన్ని తను క్యాచ్ చేసుకొని ఈ స్కూల్ పురోభివృద్ధికి అభివృద్ధికి తను తోడ్పడుతుంది. నిజానికి ఆమె ఇంకా ఇనిషియేటివ్ కూడా తీసుకోవాలి. PM శ్రీలో కూడా సెలెక్ట్ అయినందుకు ముఖ్యంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎడ్యుకేషన్ జిల్లా విద్యాశాఖ అధికారికి, అలాగే ఈ స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే ఈ కాంప్లెక్స్లో కూడా ఈ స్కూల్ సెలెక్ట్ కావడానికి కృషి చేసిన కాంప్లెక్స్ హెచ్ఎంస్ అందరికీ కూడా నేను మరొకసారి ఈ సందర్భంగా మన స్కూల్ సెలెక్ట్ కావడాన్ని నేను కూడా గర్వంగా ఫీల్ అవుతాను. మన మున్సిపాలిటీలో నుంచి ఇది కావడం అనేది మాకు కూడా నిజానికి గర్వకారణమైన విషయమే.
పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పాఠశాలలో చదువుకుంటున్నాం కాబట్టి దీని ఒక మనం అదృష్టంగా భావించి ఈ 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు వెళ్తుంటారు. సో 6వ తరగతిలో అయినా మనకు అడ్మిషన్ చేస్తున్నప్పుడు కూడా మీ సిస్టర్స్ మీ బ్రదర్స్ ఉన్న వాళ్ళని బాయ్స్ హై స్కూల్లో, సిస్టర్స్ ఉన్న వాళ్ళను మనం ఇక్కడ ఉన్న గర్ల్స్ హై స్కూల్లో అడ్మిషన్ చేయడానికి మీరు కూడా మీ వంతు కృషి చేస్తేనే మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎల్లకాలం కొనసాగుతాయి. ఆ విధంగా మీరు కూడా ఇక్కడ చదువుకున్న కృతజ్ఞతా భావంతో మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్కి అయినా సరే ఇంకా మీ పక్కన ఆ ఇంటి పక్కన ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీరు చెప్పి ఇక్కడ బాగుంటుందని చెప్పేసి మన స్కూల్లో అడ్మిషన్స్ అయ్యే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా కండక్ట్ చేస్తున్న స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్పెషల్గా ఈరోజు ఫేర్వెల్ డే కూడా 10th క్లాస్ పిల్లలకు చేసుకుంటామని చెప్పారు. సో 10th పిల్లల అందరికీ కూడా నా సైడ్ నుంచి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వచ్చేది బోర్డ్ ఎగ్జామ్స్. ఇంతకుముందు మనకు లాస్ట్ ఇయర్ నుంచి జీపీఏ ఉండే, ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పాత పద్ధతిలో మనకు మార్క్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందరూ కూడా 600 మార్క్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఆ 600 మార్క్స్లో 20 మార్క్స్ మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. వాటిలో ఎలాగో మన టీచర్స్ అందరూ ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తారు. 80 మార్క్స్ ఎక్స్టర్నల్ ఉంటుంది కాబట్టి వాటికి ఎవరు కూడా మీకు సహాయం చేయలేరు. మీ తెలివితేటలు, మీరు ఇప్పటివరకు పెట్టిన ఎఫర్ట్ మాత్రమే దాంట్లో మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ని ఎగ్జామ్ లాగా చూడకుండా వీటిని జస్ట్ మీరు ఒకటి నెక్స్ట్ మన ఇంతకుముందు ఏదైతే యాన్యువల్ మనకు సెమీ అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తుంటాం, క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాస్తుంటాం, మనకు సెమిస్టర్స్ అనేటివి లేవు కాబట్టి మంత్లీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఆ విధంగానే భావించాలి తప్ప దీన్ని ఒక పెద్ద ఎగ్జామ్గా మనం భావిస్తే అదొక పెద్ద సముద్రం లెక్క మనకు కనిపిస్తుంది. అన్ని ఎగ్జామ్స్ లెక్క దీన్ని భావించినప్పుడు మీరు చాలా అవలీలగా ఈ ఎగ్జామ్స్ని కూడా రాయగలుగుతారు. ఎందుకంటే సంవత్సరం నుంచి చదువుకున్న ఎగ్జామే మంత్లీ ఎగ్జామ్స్లో రాసాము, క్వార్టర్లీలో రాసాము, హాఫ్ ఇయర్లీలో కూడా రాసాము, దాన్నే యాన్యువల్ ఎగ్జామ్స్లో కూడా రాస్తాం మనం. సో ఇదేది కొత్తగా కాదు, మనం కొత్తగా వచ్చి క్వశ్చన్ ఇదేదో మనకు చదువుకోలేమని చెప్పేసి అనుకోవడం లేదు. ప్రతి సంవత్సరం నుంచి మనం చదువుకున్న సబ్జెక్టే కాబట్టి మీరందరూ కూడా ఇంకేదైనా సబ్జెక్ట్లో వీక్ ఉన్నా స్పెషల్ క్లాసెస్ తీసుకోమని చెప్పేసి మీ టీచర్లకు అడగండి. ఈ వేదికపై నుంచి నేను కూడా టీచర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలు ఎక్కడైతే వీక్ ఉన్నారో సబ్జెక్ట్స్ దాంట్లో మనజ గారు ఎక్కడైతే వీక్ ఉన్నారో పిల్లలు సబ్జెక్టులో కొంచెం వాటికి కూడా స్పెషల్ క్లాసెస్ 1 మంత్లో పెట్టేసేసి వీక్గా ఉన్న సబ్జెక్ట్ నుంచి 88% అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అన్నారు. ఈ సంవత్సరం మేము 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ దగ్గర నుంచి. ఖచ్చితంగా చేస్తారని నమ్మకం కూడా మాకుంది. సో ప్రతి టీచర్ కూడా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని ప్రతి స్టూడెంట్ మీద ఒక వ్యక్తిగత శ్రద్ధ పెట్టుకొని వీక్ ఉన్న స్టూడెంట్ను గుర్తించి ఐడెంటిఫై చేసేసి వాళ్ళు ఆ సబ్జెక్టులో నుంచి బయటపడే విధంగా, అంటే పాస్ మార్కులు అనేది రాకపోయినప్పుడు పాస్ మార్కులు వచ్చే విధంగా, పాస్ మార్కులు వచ్చిన స్టూడెంట్ను ఫస్ట్ క్లాస్ వచ్చే విధంగా, ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్కి మనకు 90% అంటే మనకు డిస్టింక్షన్లో పాస్ అయ్యే విధంగా చూస్తూ ఏదైతే 90% 95% అనేది ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకొని అచీవ్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనకు బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ నుంచి జిల్లా లెవెల్లో అత్యధిక మార్కులు అంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు వచ్చే విధంగా ఈ ప్రభుత్వ బాలికల పాఠశాల నిలుస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ 10th పిల్లలందరికీ కూడా ఈ వేదికపై నుంచి మరొకసారి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ బాగా రాసేసి మీ భవిష్యత్తులో మీరు కనే కళలకు పునాదిగా ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ అనేది తోడ్పడతాయని ఆశిస్తూ మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను భవిష్యత్తులో అధిగమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ వేదికపైకి నన్ను ఆహ్వానించినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. పాల్పంచవలసిందిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఆల్ స్టాఫ్
నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు కట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపేన. We have come to the very important part of today's program. హై స్కూల్ ఆర్మూర్ పాఠశాల లోపల స్పోర్ట్స్ డే అండ్ స్కూల్ యాన్యువల్ డేని జరుపుకోవడము చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లలు సంవత్సర కాలం పాటు తరగతి గదిలో ఎన్నో అంశాలను నేర్చుకుంటూ ఉంటారు. వాటితో పాటు కల్చరల్ యాక్టివిటీసెస్లో కూడా పెర్ఫార్మెన్స్ చూపెడుతూ ఉంటారు. వాటన్నిటినీ ఈరోజు వేదిక పైన ఎంతో అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీంట్లో కూడా పాల్గొన్నారు. నూతన ఉత్సాహంతో మళ్ళా తరగతి గది లోపల మీరు మీ యొక్క ప్రతిభను చూపెడతారని ఆశిస్తున్నాను. ఈ పాఠశాల పిఎంసి సెకండ్ ఫేజ్ లోపల సెలెక్ట్ కావడం జరిగింది. సెకండ్ ఫేజ్ లోపల పిఎంసి సెలెక్ట్ అయిన తర్వాత కూడా పాఠశాలకు మనకు జనవరి లోపల ఫండ్స్ అనేటటువంటివి జమ అయినాయి. భవిష్యత్తు లోపల మంచిగా అద్భుతమైనటువంటి నెక్స్ట్ 4-5 ఇయర్స్ లోపల చాలా మంచి యాక్టివిటీస్ పాఠశాల లోపల కండక్ట్ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. మ్యాథ్స్ సర్కిల్స్, సైన్స్ సర్కిల్స్, ఎకో క్లబ్స్, యూత్ అండ్ ఎకో క్లబ్స్, గ్రీన్ స్కూలు, ఈ విధంగా వేరియస్ కాంపోనెంట్స్ లోపల మనకు ప్రగతి అనేటటువంటిది పాఠశాల లోపల కనబడుతూ ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా గతం లోపల మనము జిల్లా స్థాయి లోపల మ్యాథమెటిక్స్ టాలెంట్ అయినాడు కండక్ట్ చేసినట్లయితే జిల్లా స్థాయిలో కండక్ట్ చేసినప్పుడు ఇదే స్కూల్ నుంచి దాదాపు ముగ్గురు లోపల ఇద్దరు ఈ స్కూల్ నుంచి సెలెక్ట్ కావడం అనేటటువంటిది అభినందించదగినటువంటి విషయము. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల లోపల గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క చొరవ మరియు వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ అనేటటువంటిది విద్యార్థులతోని హెడ్ మాస్టర్, టీచర్స్ అందరి సమిష్టిగా పనిచేసి పాఠశాలకు మంచి పేరు తెస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయి, 10వ తరగతి ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామినేషన్ చాలా తక్కువ టైం ఉంది. ఆల్రెడీ 2 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసినాము. 2 గ్రాండ్ టెస్ట్ లోపల మీరు ఏమేమి తప్పులు చేశారనేటటువంటిది మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోండి. తర్వాత ప్రీఫైనల్ టెస్ట్ ఒక ప్రాక్టీస్ ప్రీఫైనల్ కండక్ట్ చేయబోతున్నాము. ప్రీఫైనల్ టెస్ట్ 6th మార్చ్ నుంచి కండక్ట్ చేయబోతున్నాము. ఈ 2 ప్రీఫైనల్ లోపల 10th క్లాస్ పిల్లలు అందరూ కూడా మంచి ప్రతిభను చూపెట్టి మీరందరూ కూడా 600కు మ్యాక్సిమం అందరూ కూడా 570 మార్క్స్ అండ్ ఎబోవ్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. మార్కుల యొక్క ఉపయోగం అనేటటువంటిది మీకు తెలుసు. గతంలో జీపీఏ ఉంటుండే, 10 జీపీఏ వచ్చినట్లయితే IIIT బాసర లోపల సీట్ రావడానికి అవకాశం ఉంటుండే. ఈసారి మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా 570 ప్లస్ స్కోర్ ఇట్లా మీరు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీకు కూడా IIIT బాసర లోపల సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. IIIT బాసరలో సీట్ వస్తే లాస్ట్ బిఫోర్ ఇయర్ లోపల IIIT బాసర లోపల 70 lakhs ప్యాకేజ్తోని 3rd ఇయర్ లోపల సెలెక్ట్ చేసుకొని వెళ్ళినాయి కంపెనీస్. గతం లోపల ఎంట్రన్స్ టెస్ట్ ఇంజనీరింగ్ సెలక్షన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తే టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలక్షన్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం 50% కంటే ఎక్కువ పోస్టులు అన్నీ కూడా IIIT బాసరలో చదివినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకే ఆ జాబులు అనేటటువంటి దొరికినాయి. కాబట్టి అటువంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ లోపల మీరు సీటు సంపాదించడం అనేటటువంటిది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి. దాన్ని టార్గెట్గా పెట్టుకొని చదవండి, ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. ఇంకా టైం అనేటటువంటిది ఉంది. ఈ 2 ప్రీఫైనల్ టెస్టులు మీరు పర్ఫెక్ట్గా చదివి రాసుకున్నట్లయితే మీ యొక్క టార్గెట్ని రీచ్ కాగలుగుతుంటారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఈ చదివే టైం లోపల మీరు చదువు పైన ఫోకస్ చేసి చదువుకున్నట్లయితే ఈ 7 ఇయర్స్ 6 to ఇంటర్మీడియట్ 7 ఇయర్స్ బాగా కష్టపడ్డట్లయితే లైఫ్ లోపల మిగిలిన 70 సంవత్సరాలు మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ 7 ఇయర్స్ ఎవరైతే ఎంజాయ్ చేస్తుంటారో మిగిలిన 70 సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది.
రెండిట్లో ఏ మార్గం మీరే చూస్ చేసుకోండి. విద్య యొక్క ప్రాముఖ్యత అది. సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు రీజన్ అనేటటువంటిది విద్య అనేటటువంటిది లేకపోవడం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదివి మంచి ప్రతిభను ప్రదర్శించి మంచి ఉత్తమ సిటిజన్లుగా మీరు మారుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Programs of our school day, sir. Thank you so much. And sir has told that if you waste time, 70 years you are going to be in great problem. So I thank you so much once again, sir. And be ready. 7th A1 Sagarika Rajalakshmi. 7th A1 Sagarika Sultana GK Aradhya. 7th A2, come fast children. 8th A2, Snehi